మరణంతో బాహ్య ప్రపంచానికి బహిర్గతమైన మనవడి మరణ ఉదంతం. మనవడి మరణం తట్టుకోలేక తాత ఆత్మహత్య. ఈ హృదయ విదారక ఘటన కురుపాం మండలం తిత్తిరి పంచాయతీ కీడవాయి గ్రామంలో చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవడి మరణం జీర్ణించుకోలేక వరుసకు చిన్నతాత అయిన పిడ్డిక బాపన్న పత్తి మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాపన్న హిజ్రా కావడంతో తన అన్న కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావిస్తూ సాకేవాడు. అన్న పిల్లలను తన సొంత పిల్లలుగా భావిస్తూ వారందరినీ కంటికి రెప్పలా చూసుకునేవాడు బాపన్న. మనవడు బిడ్డిక పృథ్వీ కురుపాం మండలం గుమ్మలక్ష్మీపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ కీడవాయి గ్రామంలో తన ఇంటిలో బుధవారం ఉదయం మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవడు పసిప్రాయంలోనే అకాల మరణం చెందడం చూసి తట్టుకోలేని తాత ఇంటి వద్ద ఉన్న పత్తి మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన బంధువులు వైద్యం కోసం మొండికల్ ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్యం అందించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఉన్నత వైద్యం కోసం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ బాపన్న మృతి చెందాడు. భద్రగిరిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు పోలీసులు అప్పగించారు. ఒకే ఇంటిలో 2 రోజులలో 2 మృతి చెందడంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.